నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం 3 రకాల మాక్టైల్స్ చేయబోతున్నాం. ఇవి ఎండలో వెళ్ళి పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇలా మాక్టైల్స్ చేసి ఇవ్వండి. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి తాగి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ మాక్టైల్స్ని. దీనికి ముందుగా ఫస్ట్ మనము ఆరెంజ్ మాక్టైల్ చేస్తున్నాం. దీనికి ఒక గ్లాస్లోకి ఇలా 5-6 చిన్నవి లెమన్వి పీసెస్ వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. అలాగే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని వీటిని బాగా ఇట్లా క్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి దానిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి. నిమ్మకాయలవి, పుదీనవి. ఇలా అనుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను షుగర్ పౌడరు, అలాగే ఒక 4 ఐస్ క్యూబ్స్, అలాగే మనం దీంట్లోకి ఇది ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ జ్యూస్ వేసేసుకుంటున్నాం. ఏం లేదు గైస్, సింపుల్గా మనము ఆరెంజ్ పండ్లు మిక్సీకి వేసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకున్న దాన్ని వేసుకున్నాను ఆ జ్యూసు. అలాగే కొంచెం స్ప్రైట్ కానీ లేదంటే సోడా ఈ గ్లాస్ నిండా వేసేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకు ఆరెంజ్ మాక్టైల్ రెడీ. గేసి చూడండి గేసి మనకి ఎంత సింపుల్గా ఇది తయారైపోయిందో. మనము రెండోది లెమన్ మాక్టైల్ చేసుకోబోతున్నాం లెమన్తో. దీనికి ఇంకొక గ్లాస్ తీసుకొని దీంట్లోకి కొంచెం పుదీనా ఆకులు, 4-5 నిమ్మకాయ ముక్కలు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం లైట్గా వేసామని కొంచెం లైట్గా సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని వీటిని బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం లెమన్ వేసుకోవాలి, లెమన్ జ్యూసు. హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 స్పూను షుగర్ పౌడరు, అలాగే 3 లేదా 4 ఐస్ క్యూబ్స్, సోడా లేదా స్ప్రైటు, నేనైతే సోడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటే మనకు లెమన్ మాక్టైల్ రెడీ. వేసి 3 రకాల మాక్టైల్స్ చాలా ఈజీ. మాక్టైల్ అంటేనే ఈజీ ప్లస్ టేస్టీ. ఇప్పుడు మనం 3వది చేయబోతున్నాం వాటర్ మిలన్ మాక్టైల్. ఈ వాటర్ మిలన్ మాక్టైల్కి ఫస్ట్ ఒక గ్లాస్ తీసేసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ పుచ్చకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూను షుగర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని క్రష్ చేసుకోవాలి. అలాగే 2-3 పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుంటే మనకి వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేస్తుంది. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత వీటిలోకి 3-4 ఐస్ క్యూబ్స్, అలాగే సోడా, నేనైతే సోడా వేసుకున్నాను, మీకు కావాలంటే స్ప్రైట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెము వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా వీటిని కలుపుకుంటే మనకి వాటర్ మిలన్ జ్యూసు, అదే వాటర్ మిలన్ మాక్టైల్ రెడీ. గైస్, ఈ సమ్మర్లో ఇట్లా మాక్టైల్స్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది గైస్. అసలు ఒక్కొక్క బొట్టు గొంతులోకి దిగుతూ ఉంటే ఎంత బాగుంటుందో, మనిషికి మనసుకి హాయిగా అనిపిస్తుంది ఈ మాక్టైల్స్ తాగితే. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్విక్గా అవుతాయి. ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళు, వ్యాపారస్తులు, అందరూ షాపులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, షాపింగ్కి పోసిన వాళ్ళు, ఇట్లా అందరూ పని చేసి అలసిపోయి వచ్చిన వాళ్ళు ఇట్లా ఇంటికి వెళ్ళాక ఇలా తాగండి, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కావాలో తెలపండి గైస్, చాలా బాగుంటుంది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్.